మొదటి పేతురు అపోస్తులుడైన పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, ప్రభువు దయాళుడని, ప్రభువు గొప్పవాడని, ప్రభువు మంచివాడని, ప్రభువు కనికరం కలిగిన వాడని, ప్రభువు ప్రేమ కలిగిన వాడని, ప్రభువు త్యాగం కలిగిన వాడని మనం గ్రహించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో 2వ వచనంలో కనబడతా ఉంది. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉండాలంట. అంటే దేవుడు గొప్పవాడని మనము చెప్పి మనము కొన్నిసార్లు లోకంలో మనకిష్టానుసారంగా లేదా అంత గొప్ప దేవుని నమ్మినప్పటికీ ఆయన పిలుపుకు తగినట్లుగా, ఆయన ఉద్దేశానికి తగినట్లుగా జీవించకుండా మన సొంత ఆలోచనలు, సొంత చిత్తం, సొంత ఉద్దేశం నెరవేర్చబడడానికి మనం ప్రయత్నించకుండా వాక్యం సెలవిస్తూ ఉంది. క్రొత్తగా జన్మించిన శిశువులు ఏ రకంగానైతే వాళ్ళు నిర్మలంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి కపటం లేకుండా, అసూయ వేషధారణ లేకుండా వాళ్ళు ఒక హృదయం కలిగి ఏ రకంగా ఉంటారో బైబిల్ సెలవిస్తా ఉంది. మనము ప్రభువులో క్రొత్తగా జన్మించిన వారము. క్రొత్తగా జన్మించడం అంటే ప్రభువులో జన్మించిన శిశువుల వలె ఉండి ఆ నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదగాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉన్నాం. ఆ పాలను ఆపేక్షించాలంట. మనము పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా మనం భక్తిలో దేవుని రూపంలో, యేసుక్రీస్తు రూపంలోనికి మార్చబడాలంటే బైబిల్ సెలవిస్తా ఉంది మనము దేవుని యొక్క వాక్యం అనే పాలను అపేక్షించాలి. దేవుని యొక్క వాక్యం అనే పాలను మన అనుదిన ఆత్మీయ జీవితానికి ఆహారంగా తీసుకున్నప్పుడు దేవుడు ఎట్లాగైతే ఉన్నాడో, దేవాతి దేవుడు మన నుండి మన జీవితాలు ఏ రకంగా ఉండాలనుకుంటున్నామో ఆ రకంగా మనం జీవించడానికి మనము ఆ రకంగా తయారవుతామంట. కాబట్టి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం, ఆ వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని ప్రభువు ఆశించిన విధంగా అందుకే మనకు తర్వాత వచనాల్లో కనబడతా ఉంటది. 6వ వచనం, ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాత్రిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపిన వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డిరాయు అడ్డుబండయు ఆయను. దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉన్నాం, మనము విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైన వాడుగా కనబడతా ఉన్నాడు. విశ్వసించుచున్న మనకు దేవుని యొక్క వాక్యం మీద మన మనసుంచినప్పుడు వాక్యంలో చూస్తా ఉన్నాం, మనల్ని నడిపించే బైబిల్ సెలవిస్తా ఉంది. హెబ్రీ 12:1-2 చూస్తే ఆయన విశ్వాసానికి కర్తగా ఉన్నాడు. అయితే చాలా మంది విశ్వాసం ఉంచట్లేదు దేవుని యొక్క వాక్యాన్ని. కొన్నిసార్లు వాళ్ళు ప్రభువుని ఎరగని వారైనా, ప్రభువుని ఎరిగిన వారైనా వాక్యాన్ని మనం సీరియస్ గా తీసుకోకపోతే ఏమైతున్నదంట, చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో అడ్డుబండల్లాగా లేకపోతే మనం తొట్టిల్లే వారంగా తయారవుతా ఉన్నాం. కాబట్టి 8వ వచనంలో, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమించబడిరి. అంటే వాళ్ళు చాలాసార్లు ఆత్మీయ జీవితాన్ని కట్టాలనుకుని ప్రయత్నిస్తున్నారు, కానీ జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. వాక్యానికి మన జీవితంలో వాక్యం మీద కట్టబడకుంటే, లేకపోతే వాక్యానికి సరి అయిన స్థానం ఇవ్వకుంటే, వాక్యానికి లోబడకుంటే ఆత్మీయ జీవితం మనం ఎంత కట్టాలనుకున్నా కొన్నిసార్లు వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, మనము స్వనీతిని ఎంత కనపరిచిన వాక్యంలో చూస్తా ఉన్నాము, అది తొట్టిల్లే వారంగా తయారవుతా ఉన్నాం. అయితే 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమునై ఉన్నారని వాక్యంలో చూస్తాను. ఎందుకు మనము ఈ ఉదయకాలము, సాయంకాలము ప్రార్థనలు, యాచనలు, అనేకల పక్షాన విజ్ఞాపనలు చేస్తా ఉన్నాం, దేవుని కొరకు పాట పడుతున్నామంటే బైబిల్ సెలవిస్తా ఉంది, ఒకప్పుడు చీకట్లో ఉన్న మనము, పాపంలో ఉన్న మనము, శాపం చేత కొట్టబడుతున్న మనము, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న మనము వాక్యంలో చూస్తా ఉన్నాం. దేవుడు ఎందుకు పిలిచినాడంట, తన వెలుగులోనికి, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినటువంటి ఆ దేవాతి దేవుని గుణాతిశయములను ఈ లోకంలో ప్రచురం చేయడానికి, ఈ లోకంలో మనం కనపరచడానికి, ఈ లోకంలో చాటి చెప్పడానికి వాక్యంలో కనబడతా ఉంది. మనము దేవుని చేత ఏర్పరచబడిన వంశము. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈ లోకంలో ప్రతి ఒక్కరికంటూ ఒక కులం ఉంది, ఒక మతం ఉంది, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఒక తెగకు చెందిన వాళ్ళు, ఒక వంశానికి చెందిన వాళ్ళుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన మనము ఒక వంశంగా, ఒక గుంపుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. అంత మాత్రమే కాదు, రాజులుగాను, యాజక సమూహముగాను,
దేవుడు ఏర్పరిచినారు. 10వ వచనం, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలమైతిమి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి గనక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి 11వ వచనంలో అంటున్నాడు, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మీ యొక్క విశ్వాసమును కొనసాగించుడు. లేదా 13వ వచనంలో, మనుషులు నియమించు ప్రతి కట్టుడకు ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంది. కాబట్టి ఈ వాక్యం వింటున్నా దయచేసి మనందరము కూడా అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మనల్ని ఈ లోకంలో పిలుచుకున్నది మళ్ళీ పాపంలో శాపంలో మనకిష్టానుసారమైన క్రియల చేత మనము ఈ లోకంలో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి కాదు. కానీ ఆయన అంటున్నాడు, మనము వాక్యం అనే పాలను అపేక్షించి మన ఆత్మీయ జీవితంలో ఎదిగే వారంగా ఉండాలి. అలాగే వాక్యము మీదనే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. కారణం ఏంటంటే పిలిచిన వాని యొక్క గుణాతిశయములను మన ప్రభువు ఎంత గొప్పవాడో ఆ గొప్పతనాన్ని మన క్రియలలో చూపించి మనం ప్రభువులో ఎదుగుతూ, ఎంతమంది అయితే మనల్ని వాళ్ళు ఒకవేళ వాక్యంలో చూస్తున్నట్లుగా వాళ్ళు ఏ విషయంలో దూషించుతారో ఆ విషయంలోనే మన సత్క్రియలు బట్టి వాళ్ళు తిరిగి దేవుని మహిమపరిచేటట్లుగా మన ఆత్మీయ జీవితాలు కొనసాగించబడాలంట. వాక్యంలో చూస్తున్నట్లుగా ఈ శరీరానికి ఆత్మకు ఎప్పుడు యుద్ధం జరుగుతుంది గనక గలతీ 5లో కనబడతా ఉంది, శరీరాశలు శరీర కోరికలు ఉన్నవి, అవును ఆత్మఫలములు ఉన్నవి, వీటి మధ్యలో మనకు ఎప్పుడు ఈ పోరాటం జరుగుతూ ఉంది గనక ఆత్మ చేత శరీర క్రియలను చంపి ఆత్మలో ఫలించి అనేకులకు ఆశీర్వాదంగా ఉండడానికి దేవుడు మనల్ని తన మహిమ కొరకు నిలబెట్టునుగాక. ఈ వాక్యం దేవుడు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.